మళ్ళీ మనం ఒకసారి, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవక ప్రేమిస్తాడు. విడవక ప్రేమిస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో దురదస్తులో ఉన్నప్పుడు అట్టివాడు సహోదరుడుగా నీకేముంటాడంట? ఉంటాడంట. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ కష్టంలో నీ కన్నీళ్ళు తుడిచేవారుగా ఉంటాడు. చూడండి, మన కన్నుందా, మన కంట్లో కన్నీళ్ళు వస్తే, కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఒకవేళ మన చేతికి దెబ్బ తగిలింది అనుకో, కంట్లో నుంచి ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. అదే కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తే ఈ చెయ్యి ఏం చేస్తుంది? వెళ్ళి వెంటనే చేతికి దెబ్బ తగిలింది ఏం చేస్తుంది? కన్నును తుడుస్తుంది. మన జీవితంలో కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, ఆయన నీకు విడుదలనిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను ఫలింప చేస్తాడు. ఆయన నిన్ను భాగ్యవంతునిగా చేస్తాడు. హల్లెలూయా. ఈ లోక భాగ్యము నిన్నేం చేయదు? దేవుని నీతిని నెరవేర్చలేదు, దేవుని చిత్తము నెరవేర్చలేదు. ఈ లోక భాగ్యము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. పరలోకములో పరమాత్ముడు ద్వారా వచ్చిన భాగ్యం మాత్రము, ఆ రక్షణ భాగ్యం నిన్నేం చేస్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15:13 ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. కిందకి చదవండి. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించినట్టు నువ్వు చేసావనుకో, మనం ఏమై ఉంటామంట? ఆయన స్నేహితులమై ఉంటామంట. అయితే ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, నీ శత్రువుని ప్రేమించమంటూ ఉన్నాడు. నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. నువ్వు పరలోకములో ఉన్న తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీరేం చేయాలి? మీ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలి? మీరు క్షమించాలి అని చెప్పి చూడండి. ఒకసారి మత్తయి సువార్త 5:44 చదవండి త్వరగా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, మీరు మీ పరలోకములో ఉన్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. చూడండి, ఈయన ఏం చెప్తాడనంటే, ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది దేవుడు చెప్పేది. నువ్వు అలా చేస్తే ఖచ్చితంగా ఏమవుతావు? దేవునితో అంటకట్టబడి ఉంటావు. నువ్వేమవుతావు? ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలిస్తావు. ఎప్పుడు? ఆయనతో అంటకట్టబడి ఉన్నప్పుడు. ఆయనతో నువ్వు అంటకట్టబడి ఉంటే నీలో ఏమొస్తుంది అంటే దేవుని ప్రేమ వస్తుంది. ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు, ఇతరులను నువ్వు క్షమించగలుగుతావు, ఇతరులను నువ్వు ఏం చేస్తావు? దేవునిలోకి నడిపించగలుగుతావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించుట వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఇప్పుడు మనం దేవుని స్నేహితులై ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనము ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ చేస్తూ వెళ్ళాలి. ఆయన కట్టడంలో మనము కట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనము బహుగా ఫలిస్తాము. అప్పుడు మన ప్రేమను ఇతరులకు పంచినప్పుడు దేవుడు ప్రేమ మనలో ఇంకా బహుగా ఏమవుతుంది? ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటంటే, మీరు నా స్నేహితులై అవ్వాలనంటే మీరు నా ఆజ్ఞలను ఏం చేయాలి? పాటించాలి. చూడండి, ఏదైనా వనంలో అవ్వమ్మని ఆదాముని దేవుడు ఏం చేశాడు? స్నేహితులుగా చేసుకున్నాడు. కుమార్తెలుగా ఉంచుకున్నాడు. కుమార్తెగాను ఉంచుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ దేవునితో స్నేహం చేస్తూ ఉంటూ దేవుని ఆజ్ఞని అతిక్రమించారా లేదా? వాళ్ళు దేవుని స్నేహమును కోల్పోయినారా లేదా? దేవుని ప్రేమను కోల్పోయినారా లేదా? ఎందుకంటే వాళ్ళ దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఈ రోజు నువ్వు నేను ఒకవేళ దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించామనుకో, దేవునికి మనం ఏమవుతాము? దూరస్తులమైపోతాం, సమీపస్తులము అవము, దగ్గరగా ఉండము. దేవుడు మనతో స్నేహం చెయ్యాలి అంటే
మనము ఆయన్ని ప్రేమించాలి, మన హృదయము ఆయనకి ఇవ్వాలి. ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, ఆయన ఎప్పుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు, ఆయన దేవదూతలు నీకు కావాలంటాయి. అయితే నువ్వు ఆయన ఆజ్ఞలను నువ్వు అతిక్రమించకూడదు. హల్లెలూయా.